వీడియోలో నేను మేథీ చామన్ రెసిపీ తయారీ విధానం చూపిస్తానండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. చపాతీకి బెస్ట్ కాంబినేషన్. ఇంకా ప్రాసెస్ చూసేద్దాం. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ నాగలక్ష్మి. ముందుగా జీడిపప్పు పలుకులను తీసుకొని చక్కగా కడిగి వాటర్లో నానబెట్టుకోవాలి ఒక 10 మినిట్స్ ముందు. నేను మెంతుకూరని 2 కట్టలు తీసుకున్నాను పెద్దవి. దాన్ని చక్కగా ఒలిచి ఇలా శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత పొయ్యి మీద ఒక కళాయిని పెట్టి దానిలో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ మెంతుకూరని ఇందులో యాడ్ చేసుకోవాలి. మెంతుకూరని ఇక్కడ చక్కగా వేగించుకోవాలి. మెంతుకూర ఎంత బాగా వేగితేనే కర్రీ అంత బాగుంటుంది, చాలా టేస్టీగా వస్తుంది. ఈ మెంతుకూరలో ఉన్న పచ్చిదనం అంతా పోయేంత వరకు చక్కగా వేగించుకోవాలి. ఇంక ఇది ఇలా వేగింది తీసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మళ్ళీ అదే కళాయిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకోవాలి. ఇందులోనే ఒక పెద్ద సైజు ఆనియన్ని, 2 పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. వీటిని చక్కగా కలుపుకొని వేగించుకోవాలి. వేగేలోపు మనం నానబెట్టిన జీడిపప్పు పలుకుల్ని మిక్సీ జార్లో వేసి కొంచెం వాటర్ వేసి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ ఆనియన్స్ కూడా చక్కగా వేగిపోయినాయి. ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చిదనం పోయేంత వరకు చక్కగా వేగించుకోవాలి. అలానే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా వేగిపోయింది. ఇందులో ఒక పెద్ద సైజు టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఈ టమాటా ముక్కల్ని చక్కగా మగ్గనివ్వాలి. అలానే ఫ్రెండ్స్, నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇవి చక్కగా మగ్గుతూ ఉన్నాయి. ఇంకా టమాటాస్ అనేవి ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులో జీడిపప్పు పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇది మొత్తం యాడ్ చేసి చక్కగా ఒక్కసారి కలుపుకొని ఒక 2 మినిట్స్ మగ్గించుకోవాలి. ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో నాకు కమెంట్ చేయండి. ఇంకా ఇది ఇలా మగ్గిన తర్వాత దీనిలోకి మనం ముందుగా ఫ్రై చేసిన మెంతుకూరని ఇందులో యాడ్ చేసుకోవాలి. దీన్ని కూడా చక్కగా కలుపుకొని ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలి. ఇంక ఇది 2 మినిట్స్ మగ్గిన తర్వాత దీనిలో రుచికి సరిపడినంత సాల్ట్, అలానే చిటికెడు పసుపుని, అలానే రుచికి సరిపడినంత కారాన్ని యాడ్ చేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ ధనియాలు జీలకర్ర పొడిని కూడా యాడ్ చేసి వీటన్నిటిని చక్కగా కలుపుకొని ఒక 3 మినిట్స్ అలా వేగనివ్వాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా నూనె పైకి తేలేంత వరకు చక్కగా వేగించుకోవాలి. వేగిన తర్వాత దీనిలో 200 ml వరకు వాటర్ని యాడ్ చేసి దీన్ని చక్కగా కలుపుకొని మొత్తం కలిసేటట్టు ఒక్కసారి సాల్ట్ కారం సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. సరిపోతే మీ టేస్ట్కి తగ్గట్టు ఇక్కడే యాడ్ చేసుకోవాలి. ఇంకా దీన్ని చక్కగా ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు ఇక్కడ నేను 200 గ్రామ్స్ పన్నీర్ని తీసుకొని చక్కగా ఈ విధంగా తురుముకొని యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఒక 100 గ్రామ్స్ని తురుముకొని ఒక 100 గ్రామ్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నా బాగుంటుంది. ఇంకా దీన్ని చక్కగా కలుపుకొని ఒక 5 మినిట్స్ అలా ఉడికించుకోవాలి. ఇంక ఇది చక్కగా ఉడుకుతుంది. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇంకా ఇలా నూనె పైకి తేలుతుంది కదా, ఇంకా ఈ స్టేజ్లో కొంచెం ఒక టేబుల్ స్పూను ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకోవాలి. ఇంకా దీన్ని యాడ్ చేసుకొని చక్కగా కలుపుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ దీన్ని ఉడికించుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి, టేస్టీ టేస్టీ మేథీ చామన్ రెసిపీ రెడీ. ఈ వీడియో చూసి మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.